గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ మీరు కాజీపేట వదిలిపెట్టిన తర్వాత ఎక్కడెక్కడ తిరిగారు? అదే నేను ఇక్కడ రిక్రూట్ అయిన తర్వాత ఫస్ట్ నేను వరంగల్ జిల్లాలో పనిచేయలేదు మొత్తంగానే. రిక్రూట్ అయిన తెల్లారే నన్ను ఖమ్మం జిల్లాకు పంపారు. ఖమ్మం జిల్లాలో నేను 1 సంవత్సర కాలం పనిచేసిన. ఖమ్మంలో పట్టణ ప్రాంతం, ఖమ్మం, వైరా, తిరుమలాయపాలెం, అవన్నీ దాదాపు. ఓకే, ఖమ్మం తర్వాత ఖమ్మంలో 1 ఇయర్ పనిచేసిన తర్వాత నేను ఖమ్మంలో అరెస్ట్ అయినా. అప్పటికి యాంటీ నక్సలైట్ స్క్వాడ్ అనే పేరుతోటి రామకృష్ణ పరమహంస నాయకత్వంలో ఫస్ట్ టీం ఏర్పడింది. ఆయన అప్పటికి సిఐ ర్యాంక్లో ఉండే. ఆయనే టీము నన్ను అరెస్ట్ చేసింది. ఎవరు? రామకృష్ణ పరమహంస అని. ఓకే, మీకు రిటైర్ అయి ఉండొచ్చు. నేను ఖమ్మంలో పనిచేస్తున్నప్పుడు రూరల్ ఏరియాలో పనిచేసే ఒక ఆర్గనైజర్ ఉండేవాడు. ఆయన ఖమ్మం ఆయన. రూరల్లో నిర్బంధం బాగా ఉండి ఆయనకు తిరగలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు నిర్బంధం చాలా కదా ఎక్కువ ఉంది కదా 85 తర్వాత. అట్లా ఆయనకు రక్షణ లేకుండా పోయింది. అంటే ప్రజలు భయపడము, రానియకపోవడం ఇట్లాంటివి ఉన్నప్పుడు ఆయనకు మధ్య వచ్చినప్పుడు కొంతకాలం షెల్టర్ ఇవ్వాలనేది నాకు అప్పుడు మా బాధ్యుడు మహేష్, రెడ్డి సంతోష్ రెడ్డి, అప్పుడు ఆయన ఖమ్మం జిల్లా కార్యదర్శిగా ఉండే. మహేష్ పేరుతో పనిచేసిండు. ఆయన కంట్రోల్లో నేను అక్కడ పనిచేసిన ఆర్గనైజర్గా. కాబట్టి ఈ రూరల్ ఆర్గనైజర్కు రక్షణ కోసం నా రూమ్ను పరిచయం చేసింది ఆయన. అప్పుడప్పుడు ఈయన వచ్చేది ఏరియాలో తిరగలేని పరిస్థితి ఉన్నప్పుడు వచ్చే 2-3 రోజులు 10 రోజులు అట్లా ఉండి పోయేవాడు. అప్పటికి ఖమ్మం ఉద్యమం అంతా కూడా దెబ్బతినిపోయింది. శ్రీశైలాన్ని ప్రజాపంత గ్రూప్ వాళ్ళు చంపేశారు. ఆయన ఒక ఆర్గనైజర్ ఇల్లందు ప్రాంతంలో రూరల్లో పనిచేసేటువంటి ఆయన చంపేసిండ్రు. ఈయన ఒక్కడు మిగిలిండు. కాబట్టి మిగిలిన ఒక్కరిని కూడా కాపాడుకోవాలని నా రూమ్ పరిచయం చేస్తే అప్పుడప్పుడు ఈయన నా దగ్గర ఉండేవాడు, మళ్ళీ పోయి తిరిగి వచ్చేవాడు. అట్లనే రూరల్లో ఎవరో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాన్ని బట్టి నేను పట్టుకున్నారు వీళ్ళు, పరమహంస బ్యాచ్. పట్టుకొని చిత్రహింసలు పెట్టగానే ఆయన వెంటనే బలహీనపడి ఇంకెవరు ఉన్నారు, ఎవరితోటి సంబంధాలు అంటే అప్పుడు నేను రాజు అనే పేరుతో పనిచేస్తున్నాను. రాజు ఉన్నాడు వైరా టౌన్లో. అనగానే ఆయనను పట్టుకొని ఆయన వీకెండ్ నా దగ్గరికి తీసుకొచ్చిండు. నాకు ఆ రోజే ఈయనతోటి అపాయింట్మెంట్ ఉండే. ఎవరితో? ఈ కుమార్ అని ఆయన ఆర్గనైజర్. ఈ అరెస్ట్ అయ్యి వీక్ అయ్యి నా దగ్గరికి తీసుకొచ్చిన ఆయన. ఎందుకనంటే ఖమ్మం జిల్లా అప్పటికి మహేష్ వాళ్ళు అరెస్ట్ అయ్యారు. నన్ను గైడ్ చేస్తున్న జిల్లా సెక్రటరీ, జిల్లా బాడీ అంతా కూడా ఖమ్మం టౌన్లో అరెస్ట్ అయ్యారు. విద్యార్థుల రూమ్లో అరెస్ట్ అయ్యి జైలుకు పోయిన వాళ్ళు. మిగిలింది అని అంటే నేను మిగిలాను. తర్వాత ఆయన ఇప్పుడు రూరల్లో దొరికినటువంటి ఆయన మిగిలిడు. శ్రీశైలం కూడా మిగిలి ఉండే కానీ వీళ్ళు అరెస్ట్ అయిన తర్వాతనే ఆయనను ప్రజాపంద వాళ్ళు చంపేశారు. కాబట్టి లింక్ నాకు పులంజన్న తోటి ఉండేది. పులంజన్న అప్పుడు ఉత్తర తెలంగాణ రీజనల్ కమిటీ కార్యదర్శి ఆయన. మీరు పెద్ద ఉన్నారు, సంతోష్ రెడ్డితో పులంజన్తో నేను వాళ్ళతో కలిసి పనిచేసిన వాళ్ళు. అట్లా నాకు పులంజన్న కాంటాక్ట్ ఉంది. నేను వీళ్ళు అరెస్ట్ అయిన తర్వాత నాకు ఇక లోకల్గా మహేష్ తోటి కాంటాక్ట్ దిగిపోయిన తర్వాత నేను హైదరాబాద్ పోయి పులంజనం కలిసి ఇక ఇక్కడ పరిస్థితులు అన్నీ తెలుసుకొని మరి మిగిలింది ఆయన ఒక్కడే కాబట్టి ఆయనను కూడా మనం కాపాడుకోవాలి, ఆయనను కూడా ఒకసారి నా దగ్గరికి తీసుకురా, మీ ఇద్దరితో కూడా మాట్లాడతానంటే నాకు ఒక అపాయింట్మెంట్ పెట్టిండు ఆయన. అదే నేను ఈయనకు చెప్పిన, అపాయింట్మెంట్ చెప్పలేదు కానీ నువ్వు నా దగ్గరికి వస్తే 2-3 రోజులలో మనం అంజన్ కలుద్దాము, తీసుకురామని చెప్పిండు అనేది నేను ఆయనకు ముందు వచ్చినప్పుడు చెప్పిన. ఈ విషయం ఆయన నోటీస్లో ఉంది కాబట్టి అది కూడా చెప్పిండు ఆయన. రాజు ఉన్నాడు, రాజును పట్టుకుంటే పులంజన దగ్గరికి మేము పోవాల్సినది అనేది ఆయన ఆల్రెడీ చెప్పేసిండు. అయ్యో, నేనేమనుకున్నా అంటే ఈయన అపాయింట్మెంట్ ఉన్నది ఆ రోజే, ఈయన నా దగ్గరికి వచ్చేది ఆ రోజు రావాలి. అప్పుడప్పుడు ఈయన వచ్చినప్పుడు ఒక్కోసారి ఇక రూరల్లో తిరిగేవాడు కాబట్టి సినిమాకి కూడా పోయేటాడు పగలు వస్తే. నేను వేరే ఏదో నా పనుల కోసం పోయి నేను రూమ్కి వచ్చి చూశాను ఒకసారి 6 గంటల టైంలో. నేను వచ్చి చూస్తే రూమ్లో ఉన్నటువంటి వస్తువులు కొద్దిగా నేను పెట్టినట్టు కాకుండా నేను పెట్టి ఇటు అటు చేసినట్టు కొంచెం అనుమానం వచ్చింది నాకు. ఎవరో వచ్చిండ్రు రూమ్లకు నా తర్వాత అనేది. నేను వెంటనే చిన్న పరిణామాలను కూడా నేను బాగా అబ్జర్వ్ చేసేవాడిని. టౌన్లో ఉన్నప్పుడు ఇంకా అది బాగా యాక్టివ్గా ఉంటాం అనమాట. టౌన్ మెకానిజంలో అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి నాకు అనుమానం వచ్చింది. నేను అనుకుని నేను కుమార్ వచ్చి ఉంటాడు అపాయింట్మెంట్ కాబట్టి ఈరోజు కొద్దిగా ముందుకు వచ్చినేమో బోర్ కొట్టి సినిమాకి పోయి ఉంటాడు కాబట్టి ఫస్ట్ షో ఇడిచిపెట్టంగా ఆయన వస్తాడు 9 గంటల వరకు అనుకొని ఆయన కోసం కూడా వంట చేసి నేను తిన్నా. నేను జస్ట్ పడుకున్నా. వచ్చిండు రాజు అని డోర్ కొట్టిండు. కొట్టగానే నేను అట్లా ఆలోచించుకొని ఉన్నా కాబట్టి ఆయన సెగ్మెంట్స్ పెట్టగానే వచ్చిండు కావచ్చు ఆయన అనుకున్నా. డోర్ తీయగానే పోలీసు వాళ్ళు నా మీద పడి కళ్ళు కట్టేసి నేను చేతులు కట్టేసి రూమ్లో పట్టుకున్నారనమాట. ఇక అక్కడే నన్ను కొట్టి ఇంట్రాగేషన్ చేసి రూమ్లో ఏమేమి ఉన్నాయి అనేది కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి ఏమేమి ఉన్నాయి. నేను అప్పుడు ఏం చెప్పినంటే స్టోరీ, నేను నాది కొత్తగూడెము, నా పేరు ఫలానా రాజకుమారు, మా అమ్మ అంగన్వాడీ టీచరు, బూడిదిగడ్డ మాది. నాకు సంతోష్ రెడ్డి పరిచయం, విద్యార్థుల దగ్గరికి వచ్చేవాడు. ఆయన నన్ను నువ్వు వైరాలో ఉండి చదువుకో రూమ్ తీసుకొని అప్పుడప్పుడు నేను రూమ్ను ఉపయోగించుకుంటా అని అంటే కొద్దిగా పాలిటిక్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ కమిట్మెంట్ ఉన్నది కాబట్టి సరే అని ఒప్పుకున్నా. ఆయన ఇక్కడ రూమ్ ఇప్పించిండు. నేను కాలేజ్ చదువుకుంటున్నా.
విద్యార్థిని నేను. నా దగ్గర ఏముంటాయి, పుస్తకాలు ఉంటాయి అంతే అనేది ఈ స్టోరీ చెప్పింది. అట్లా నేను చెప్పిన, నన్ను చాలా కొట్టినరు, అయినా కూడా నేను అదే మాట మీద ఉన్నాయి. ఎన్ని దెబ్బలు తినా కూడా ఇక అప్పుడు ఆ స్పిరిట్ ఉండేది అనమాట. మనల్ని ముక్కలు ముక్కలు కోసినా కూడా మనం ప్రాణాలు ఇవ్వాలి తప్ప పార్టీ కోసం. మనం పార్టీలోకి పోయిన రోజే మనం చనిపోయిన కింద భావించే పోతాం కాబట్టి అట్లా సిద్ధపడి ఇక మనం అరెస్ట్ అయినా, చిత్రహింసలు పెట్టినా ఒక మాట కూడా మనం చెప్పొద్దు, మన మూలంగా మరొక కామ్రేడ్ అరెస్ట్ కావద్దు. ఆ స్పిరిట్ మాకు ఉండేది. దాంట్లో నేను చాలా దృఢంగా ఉండేవాడిని. ఆయన వీక్ అయితే తీసుకొచ్చింది కాబట్టి నేను అరెస్ట్ అయినా. నేనైనా మళ్ళీ వీక్ అయితే అంజన దెబ్బతింటాడు కాబట్టి నేను వీక్గా దాల్చుకోలేదు. కాబట్టి నేను అదే మాట మీద ఉన్నాను అనమాట. ఈ రూమ్ ఎవరెవరికి తెలుసు అంటాడు అనమాట. ఎవరికి తెలుసు? మహేష్కు తెలుసు, నాకు తెలుసు. ఆయన ముందే అరెస్ట్ అయింది కాబట్టి ఆయన బతుకుంటే నేను ఆయన పేరు కూడా చెప్పేవాడిని, ఇంకో కథ చెప్పేవాడిని, కానీ ఆయన రక్షించేవాడిని. ఆయన ఆల్రెడీ నెల ముందు అరెస్ట్ అయింది కాబట్టి ఆయన చెప్తే మాకు నష్టమేం లేదు కాబట్టి నేను అది చెప్పిన. 3 రోజులు కొట్టినారు విపరీతంగా తీసుకొచ్చి. లేదు ఈ రూమ్ ఇంకా కొంతమందికి తెలుసు, నువ్వు చెప్తలేవు, దాచిపెడుతున్నావు అంటాడు. అంటే ఈ కుమార్ కూడా తెలుసు అనే విషయం నా నుంచి వస్తుందేమో అని చెప్పి నేను ఎట్టి పరిస్థితుల్లో చెప్పలేదు. చెప్తే లేదు, ఆఖరికి 3వ రోజు లేదు నీ దగ్గరికి ఇంకోడు కుమార్ అనేటోడు కూడా వచ్చిపోయేటోడు అన్నాడు. ఆ కుమార్ ఎవడో నాకు తెలియదు, నాకు తెలిసింది మాత్రం మహేష్ ఒక్కడే అన్న. తర్వాత వీడు ఇట్లా కూడా ఇంటలేడని చెప్పి అప్పుడు కుమార్ను ప్రవేశపెట్టిండు నా ముందు. అమ్మా ప్రవేశపెడితే ఆయన వచ్చి రాజు నేను వచ్చేటోండే కదా రూమ్ కోనని నాకు కన్ఫర్మ్ అయింది కదా, వీడే పిలిచిండు, ఆయనే పట్టించండి, నాకు అర్థమవుతూనే ఉన్నది కదా. అంటే పోలీసు వాళ్ళు వీడిని దాచిపెట్టాలి, ఈయన ద్వారా అయిందని జరగకుండా ఇంకేమో చేయాలనేది వాళ్ళు అనుకున్నారు. కానీ నేను అంత తెలియదాకా ఏం లేను కాబట్టి తీసుకొచ్చేదాకా నేను ఒప్పుకోలేదు. తీసుకొచ్చిన తర్వాత అవును ఈయనకు కూడా తెలుసు, మహేష్ చూపెట్టమంటే ఈయనకు కూడా చూపెట్టినా అని అన్నాను. ఇక తర్వాత ఆయన చెప్తాడు ఈయన కొత్తగూడెం వాడు కాదు, వీడు వరంగల్లోడు అనేది ఆల్రెడీ చెప్పిండు. నన్ను లేదురా నువ్వు ఖమ్మమని కాదంట. లేదు నేను ఖమ్మమనే, కొత్తగూడెమే నా ఇల్లు, చలోపా తీసుకుపోతే చూపెడతాను, మా అమ్మ ఉన్నది, నాన్న చనిపోయాడు అని అదే మాట మీద ఉన్నా. ఆయన చెప్పిన దాన్ని పట్టుకొని నువ్వు కాదు చెప్తలేవని చెప్పి 3 రోజులు 4 రోజులు 5 రోజులు కొట్టిన తర్వాత అప్పటికి మడికొండ ఎస్ఐ అనుకోకుండా మైబాద్ పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఆయన నన్ను చూసారే వీడెక్కడ దొరికింది మీకు, వీడు ముప్పిడి సాంబయ్య కదా అంటే అప్పుడుగా అట్లా ఆ విషయం కూడా ఓపెన్ అయింది అనమాట. అప్పుడు మళ్ళీ వచ్చి నువ్వు ఇప్పటిదాకా కొత్త కూడా ఉన్నావు, నాటకాలు చేసినావు, మళ్ళీ విపరీతంగా చిత్రహింసలు పెట్టారు. అప్పుడుగా అనివార్యంగా అవును తరాల పెళ్ళి నాది సాంబయ్య. ఆ తర్వాత మళ్ళీ అంజన్ అపాయింట్మెంట్ ఉన్నది కూడా ఆల్రెడీ ఆయన చెప్పిండు కదా. మళ్ళీ దానికోసం ఇంటరాగేషన్ అనమాట, విపరీతమైన చిత్రహింస. అప్పటి పోలీసు వల్ల 3rd డిగ్రీ చిత్రహింసలు తక్కువ కాదండి. కరెంట్ షాకులు పెట్టడము, రకరకాల చిత్రహింసలు, సిగరెట్లతో కాల్చడము, ఇవన్నీ చేసిండ్రు. ఆయన బూటకప్ ఎన్కౌంటర్ చేయాలని కళ్ళకు గట్టేసి తీసుకుపోయి కొరివి పోలీస్ స్టేషన్లో నిలబెట్టి చెట్టు దగ్గర ఇటు తూటాలు కూడా కొట్టిండ్రు. ఆ చేసే ముందు ఒక డాక్టర్ని పిలిపించిండ్రు, ఇది నీది ఆఖరి రోజు అని నాకు ఒక కోడి కూరతో భోజనం పెట్టిండ్రు, ఇది నేను చంపేస్తున్నాము, ఇదే నీ ఆఖరి భోజనము అని చెప్తా. ఈయన ఎవరు అని అంటే డాక్టర్ని పరిచయం చేసారు. ఈయన నీ పోస్ట్ మార్టం చేసే డాక్టర్ అని అంటే ఆయన కూడా అట్లే చెప్పారు సార్ నాకు, కాబట్టి చంపేస్తారు, నేను పోస్ట్ మార్టం చేయడానికి నన్ను పిలిచిండ్రు అని ఆయన చెప్పిండు. అంటే అట్లయినా వీడు చెప్తాడేమని 2 రౌండ్ ఫైర్ చేసినా కూడా నేను చెప్పదలుచుకోలేదు. నాకు అంతే, మహేష్ తెలిసి ఉండే ఆయన అరెస్ట్ అయిపోయాడు, కుమార్ ఇట్టుండే అంతే. అంజన్ ఎవరు నాకు తెలియదు, ఎప్పుడైనా ముఖం కూడా చూడలేదు అన్నాను. ఇవన్నీ జరిగిన తర్వాత ఇక బాగా చిత్రహింసలు పెట్టినప్పుడు నేను ఇక చివరికి ఈయన చెప్పిండనేది, కుమార్ చెప్పిండనేది అర్థమైన తర్వాత ఇక మనం ఇట్లా చెప్పలేము, దాచిపెట్టలేము ఆ విషయాన్ని అన్నీ అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి అవును పరిచయమే, అప్పుడప్పుడు కలిసేది అపాయింట్మెంట్ అంటే మరి ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్కు తీసుకుపోవాలి అన్నారు. సరే తీసుకుపోతాను. అప్పటికి వాళ్ళందరూ ఒక 30 మంది టీం యాంటీ నక్సలైట్ స్క్వాడ్ వాళ్ళు ప్రిపేర్ అయ్యి నన్ను తీసుకొని స్నానం చేయించి డ్రెస్ చేయించి తీసుకొని పోయారు హైదరాబాద్. నువ్వు కనుక పట్టించకుండా ఏపీటీ తప్పు చెప్పి ఆయన దొరకలేదనుకో, నీ మొత్తం కుటుంబాన్ని పెట్రోల్ పోసి తగలబెడతాం, నిన్ను కూడా చంపి పారేస్తాం. నేను నిజమే చెప్తున్నా, ఒకవేళ దొరకకపోతే మీరు చేస్తామనుకుంటే చేయండి అని నన్ను అట్లా తీసుకుపోయారు హైదరాబాద్. అయితే నేను అపాయింట్మెంట్ ఒరిజినల్ అపాయింట్మెంట్ కాకుండా నేను వేరే అపాయింట్మెంట్ వేరే ప్లేస్ చెప్పి టైమింగ్స్ ప్లేస్ అన్ని చేంజ్ చేసి చెప్తే వీళ్ళందరూ వచ్చి అక్కడ మఫ్టీలో ఉండి ఏపీటీ కోసం వెయిట్ చేసినాం. ప్లేస్ అది కాదు కాబట్టి ఎవరు రాలేదు, దొరకలేదు. అప్పుడు కూడా అప్పటికి నా మీద నమ్మకం లేదు, ఈ విషయాలన్నీ కూడా దాచిపెట్టినాయి కాబట్టి అందుకే పదే చెప్పాను అనమాట. నువ్వు ఈసారి కనుక వాళ్ళు దొరకలేదు అనుకో, ఇది అబద్ధం అని తేలింది అనుకో, నీకు మిగిలిన ఇచ్చేది లేదు, మీ కుటుంబాన్ని కూడా చంపేస్తామన్నారు. చంపేయండి వేరే దగ్గర తీసుకుపోయినాం కాబట్టి ఎవరు రాలేదు. సినిమా టాకీస్ దగ్గర అక్కడ ఫ్రీగా వదిలిపెట్టాను నన్ను. చుట్టూ వాళ్ళు ఉన్నారు, తిరుగుతున్నారు, కానీ ఎవరెవరో వచ్చి ఏం సినిమా అండి అని దగ్గరకు వచ్చి అంటే ఆ సినిమా పేరు చెప్తే వాళ్ళు మళ్ళీ దగ్గరకు వచ్చి వీడేనారా, వాడేవాడో సార్ ఏం సినిమా అంటే చెప్పిన అనేది. అట్లా జరిగిన తర్వాత అది రియల్ కాదు కాబట్టి వాళ్ళు కూడా ఎవరు దొరకలేదు. రియల్గా నేను బలహీనపడి చెప్తే పులంజన్ కూడా అరెస్ట్ అయ్యేవాడు. అప్పుడు చెప్పొద్దని కాపాడాలని దగ్గర నుంచి నేను దెబ్బలేని తిన్నాం కానీ చెప్పలేదు.
అట్లా అపాయింట్మెంట్లో కూడా దొరకలేదు కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కొన్ని రోజులు నన్ను ఒక 15 రోజుల దాకా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కొన్ని రోజులు నన్ను ఒక 15 రోజుల దాకా స్టేషన్లో తిప్పి చిత్రహింసలు చాలా పెట్టారు. నువ్వు చెప్పలేదు అనే దగ్గర నుంచి ఇక లాస్ట్కు అరవిందరావు ఎస్పీ ఉండే అప్పుడు ఆయన కూడా వచ్చి చూసిండు. ఏజ్ కూడా చిన్నది అప్పటికి, నేను 16 years కాబట్టి వదిలేద్దాం, కేసు పెట్టి జైలు పంపండి, చూద్దాం మారుతుందేమో, ఒక ఛాన్స్ ఇద్దామని అన్నాడు ఆయన. కాబట్టి అప్పుడు నన్ను మళ్ళీ కొద్ది రోజులు ఈ గాయాలని మానిపోయేదాకా ఉంచి తీసుకుపోయి అప్పుడే అరెస్ట్ చేసినట్టుగా కథ పోలీస్ స్టేషన్ చెప్పలేదు. ఇన్ని రోజులు అప్పుడు ఒక సంవత్సరం జైల్లో ఉన్నాను, వరంగల్ జైల్లో. ఇన్ని చిత్రం పెట్టినప్పుడు ఎప్పుడైనా అనిపించలేదు ఎందుకురా మనకి ఇదంతా అని? అంటే మీ బలం అలాంటిదా? ఛాన్సే లేదు. చనిపోవడానికి సిద్ధపడే నేను పోయినా కదా. అనేక పుస్తకాలు చదివింది ఉన్నాను నేను పార్టీలోకి పోకంటే ముందే. 200-250 పుస్తకాలు, సైద్ధాంతిక పుస్తకాలు, నవలలు, వాటిలో ఇతర దేశాల విప్లవ చరిత్రలు, దాంట్లో అనేక చిత్రహింసలు పెట్టినటువంటి కామ్రేడ్స్ ఎంత దృఢంగా వ్యవహరించారు, వాళ్ళు ఎట్లా ప్రాణాలు ఇచ్చారు అనేటువంటి ఎంతో స్ఫూర్తిగా మేము అప్పటి తరం తీసుకునే వాళ్ళం. కాబట్టి అవన్నీ కూడా నా మైండ్లో ఉన్నాయి కాబట్టి నేను దేనికి లొంగడానికి సిద్ధంగా లేను. నన్ను ముక్కలుగా నరికినా కూడా నేను ఏ విషయం చెప్పొద్దనే కమిట్మెంట్ తోటి ఉన్నాను కాబట్టి నేను చెప్పలేదు. ఆయన సంవత్సరం పాటు జైల్లో ఉన్నారు. జైల్లో బయటకు వచ్చాక అదే వీళ్ళు బెయిల్ మీద తీసుకొచ్చి రమ్మన్నాను వాళ్ళే. ఇప్పటికైనా పోకరాని చాలా బతలాడిండ్రు, ఏడ్చిండ్రు. అయినా నా స్పిరిట్ ఏం తగ్గలేదు. ఆయన చిత్రహింసలకు గురైనా జైల్లో ఉన్నా. జైల్లో కూడా పుస్తకాలు చదివినాం. జైలు క్యాంపెయిన్ వరంగల్ జైలు, వరంగల్ సెంట్రల్ జైలు. కాబట్టి ఇంకా స్పిరిట్ పెరిగిందే తప్ప తగ్గలేదు నాలో. కాబట్టి నేను రాగానే పార్టీ మళ్ళీ కాంటాక్ట్ వస్తే పోవాలనే సంసిద్ధతతో ఉన్నాను. అప్పటికి నేను అనుకున్నట్టుగానే 4 రోజులు కూడా కాలేదు, వెంటనే పార్టీ మళ్ళీ నా దగ్గరకు ఉత్తరం పంపింది. బయట పంపింది మీ మీద ఒక అబ్జర్వేషన్ ఉంటుంది కదా, ఎవరు చేయలేదా అప్పట్లో పోలీసు? అప్పుడు రూరల్లో రోజువారీగా వచ్చి ఎవరు వస్తున్నారని అబ్జర్వ్ చేయలేరు కదా. మట్టిలో అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, తిరిగేవాళ్ళు. కానీ వచ్చి పోలీస్ స్టేషన్కి అటెండెన్స్ కోసం కూడా పోయినా నేను 1-2 సార్లు. సండే పోయి సంతకం పెట్టి వచ్చేది. మిగతా రోజులలో 24 hours ఎవరు ఉంటారు కదా. అట్లా లెటర్ ఏం పంపింది మీకు? అదే మళ్ళీ నువ్వు ఏమనుకుంటున్నావు, వస్తావా విరమించుకుంటావా, రావాలనుకుంటే మాత్రం నువ్వు రా, వెంటనే అపాయింట్మెంట్ ఉన్నది అనేది క్రాంతి అనేది ఉత్తరం రాసి పంపిండు. ఆ ఉత్తరం చూడగానే నేను పోవాలనేదే నిర్ణయించుకొని ఉన్నాను కాబట్టి వెంటనే మళ్ళీ నేను. ఎక్కడ కలిసారు మీకు అప్పుడు? ములుగా కాదు, హనుమకొండలో కొత్తూరు. అప్పుడు మన ప్రకాష్ అని అప్పుడు ఒక ఆర్గనైజర్ జైలు నుంచి బయటకు వెళ్ళగానే పట్టుకొని చంపేసారు. ఆ అమ్మ ఇప్పటికి ఉన్నది, బతుకున్నది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబం అంతా, భాగ్యక్క వాళ్ళ పులంజన్న భార్య వాళ్ళ తల్లి. అక్కడ సినిమా టాకీస్ దగ్గర అపాయింట్మెంట్. అడిగి పోయిన తర్వాత వాళ్ళ తమ్ముడు చిన్నోడు సీను అని తర్వాత గ్రైనేడ్ బేలి చనిపోయింది మెదక్లో. అప్పుడు వాడు చిన్నోడే, నాకంటే చిన్న వయసు. వాడు అప్పుడు చదువుకుంటేనే వాడు కొరియర్గా, క్రాంతి అనేది ఒక కొరియర్గా పనిచేసేవాడు. ఇట్లాంటి అపాయింట్మెంట్స్కు పిల్లోడు కాబట్టి అనుమానం రాదని నేను పంపించాడు. సైకిల్ మీద వచ్చి నన్ను రిసీవ్ చేసుకొని భాగ్యక్క వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇల్లుకే. క్రాంతి రణదేవు తర్వాత అప్పటి రామకృష్ణ నాగేశ్వరరావు, అప్పటికి వాళ్ళు ఇంకా చనిపోలే, పాత రామకృష్ణ నాగేశ్వరరావు ఉండే స్టూడెంట్ లీడర్స్. రామకృష్ణ జిల్లా కమిటీ మెంబరు, ఈయన స్టూడెంట్ ఆర్గనైజర్. ఆయన చెప్పింది ఎక్కడికి వెళ్ళారు మీరు? వాళ్ళు వచ్చి కలిసి మాట్లాడి నన్ను హైదరాబాద్ అపాయింట్మెంట్ పంపారు. అక్కడ పంపితే అదే పులంజన్న కలిసింది. అక్కడి నుంచి ఖమ్మం పంపారు. రెండోసారి జైలు నుంచి వచ్చిన తర్వాత నేను చిట్యాల ఏరియాకు ఆర్గనైజర్గా పంపింది. కలిసి అప్పటికి మైదాన ప్రాంతాలలో ఆర్గనైజరు మాత్రమే ఉండేది. ఆర్గనైజరు, రక్షణ కోసం ఒక దళ సభ్యుడు. జైలు నుంచి వచ్చిన తర్వాత సీదా చిట్యాల ఏరియా ఆర్గనైజర్ నన్ను పంపారు. అప్పటికి నాకంటే ముందు నల్లా వసంత్ అనే ఆర్గనైజర్ ఉండే అక్కడ. ఆయన దండకారణ్యానికి ట్రాన్స్ఫర్ చేసింది పార్టీ. ఆయన ప్లేస్లో చిట్యాల ఆర్గనైజర్గా నన్ను నిర్ణయించారు కాబట్టి నన్ను పంపారు. ఆయన నాకు ఏరియా కొద్దిగా పరిచయం చేసేసి ఆయన డీకే వెళ్ళిపోయింది ట్రాన్స్ఫర్ అయ్యి. ఆయన ప్లేస్లో నేను చిట్యాల పరకాల ప్రాంతం. ఎంతకాలం పనిచేశారు? 91 ప్రారంభం దాకా నేను 87 నుంచి. ఓకే, అంటే 3-4 సంవత్సరాలు బలోపేతం మీరేం చేశారు? చిట్యాల పరకాల ఏరియాలో చాలా గ్రామాలలో సంఘాల నిర్మాణము, యూత్ పెద్ద ఎత్తున కదలడము, రిక్రూట్ కావడం, ఇదంతా కూడా నేనున్నటువంటి కాలంలో జరిగినటువంటిది. ఆ గాజర్ల సారన్న అని వెలిశాల నుంచి బాలఘట్లో పనిచేస్తూ వాళ్ళు భార్య భర్తలు ఇద్దరిని పట్టుకొని చంపేశారు. ఆయన కూడా అప్పుడు 90లో నేను రిక్రూట్ చేసిన. అంతకుముందు ఆయన సంఘనాయకుడుగా చుట్టూ ఏరియాలో పరిచయం. చిట్యాల పరకాల ప్రాంతంలో ఏ గ్రామాలు ఎక్కువ పార్టీ పట్టు ఉంటుంది? చాలా గ్రామాలు, ఒక గ్రామం కాదు. దాంట్లో వెలిశాల కూడా ఒక గ్రామం, కానీ వెలిశాల ఒకటే కాదు. ఆ కాలంలో చాలా గ్రామాలు ఉన్నాయి అట్లాంటి. టేకుమట్ల, వెలిశాల, కుందనపల్లి, రాగపురము, చల్లగరిగే, ఇట్లా చిట్యాల ప్రాంతంలో ఆ కాలంలో చాలా గ్రామాలే మనకు హెడ్ క్వార్టర్స్గా పనిచేసినాయి. మరీ ముఖ్యంగా 90 కాలంలో చిట్యాల పరకాల ఏరియాలో
ప్రతి విలేజ్ మాకు హెడ్ క్వార్టర్. కేవలం ఒక వెలిశాల మాత్రమే కాదు, వెలిశాల లాంటి అనేక గ్రామాలు ఉన్నాయి. వెలిశాల సరే మొన్న ఏదో ఆ సురేందర్ పాట రాయడం, సభ పెట్టడం, దాంతో బాగా ఫోకస్ అయింది. కానీ కేవలం వెలిశాల కాదు, వెలిశాల లాంటి ఊర్లు చిట్యాల పరకాల ఏరియాలో కోకొల్లలు ఉన్నాయి. ప్రతి ఊరు అట్లాంటి ఊరే.